హలో మేడం. ఏంటి ఏదో పోగొట్టుకున్నట్టు అలా దిగాలుగా కూర్చున్నావు? నాకు నా వీడియోస్ ఎలా షూట్ చేసుకోవాలో అస్సలు తెలియట్లేదు. ఎన్ని సార్లు చేసినా ఫెయిల్ అవుతూనే ఉన్నాను. టడా! నేనొచ్చేసా. నువ్వలా బుంగమూతి పెట్టకు. చూడడానికి చాలా అసహ్యంగా ఉంది. నేనుండగా నిన్ను ఫెయిల్ అవ్వనిస్తానా? ఒక 30 డేస్‌లో నిన్ను ఒక ప్రొఫెషనల్ హోమ్ మేకర్‌లా ఒక ప్రొఫెషనల్ వీడియో మేకర్‌లా రెడీ చేస్తాను కదా! అవునా? నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఓకే. 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 మరేమనుకున్నావు? రాజీ ఇక్కడ. బ్రాండ్. ఒరిజినల్ బ్రాండ్. చూసారు కదా! మీరు కూడా ఈ ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తున్నట్లయితే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. 90% బిగినర్స్ ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారో, ఇన్‌స్టాగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారో బిగినర్స్ ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా? మనము ఎంత మంచి కంటెంట్‌ని క్రియేట్ చేసినా, ఆ వీడియోని ప్రెజెంట్ చేసే స్కిల్స్ మన దగ్గర లేకపోతే, మనం ఆడియన్స్‌ని రీచ్ అవ్వలేము. ఆడియన్స్ నుంచి మనకి ట్రస్ట్ బిల్డ్ అవ్వదు. వాళ్ళు ఓన్లీ కంటెంట్ మీదే ఫోకస్ చేస్తారు. ఆ కంటెంట్‌ని వీడియో రూపంలో ఎలా ప్రెజెంట్ చేస్తున్నాము, ఆడియో క్లారిటీ ఎలా ఉంది, బ్యాక్‌గ్రౌండ్ ఎలా ఉంది, లైటింగ్ ఎలా ఉంది, మన గెస్చర్స్ ఎలా ఉన్నాయి, మన కెమెరా యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఇవి మాత్రం ఫోకస్ చెయ్యరు. అండ్ కొంతమందయితే ఆగిపోతారు. నా దగ్గర కెమెరా లేదు, నా దగ్గర ఐఫోన్ లేదు, నా దగ్గర అది లేదు, ఇది లేదని చెప్పేసి చాలా మంది డ్రాబ్యాక్ అవుతూ ఉంటారు. బట్ మీకు తెలుసా? మన చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌తో మన వీడియోని ప్రొఫెషనల్‌గా షూట్ చేసుకోవచ్చని. యెస్. మీరు విన్నది నిజమే. మీరు ఒక వీడియోని పోస్ట్ చేయాలంటే ఏం చేస్తారు? ఒక గంట, 2 గంటలు వీడియోని షూట్ చేసుకుంటారు. ఇంకొక గంట, 2 గంటలు దానికి టైమ్ ఇచ్చి ఎడిట్ చేసుకుంటారు. ఫైనల్‌గా ఒక వీడియో ఔట్‌పుట్ రావడానికి యూట్యూబ్‌లో పోస్ట్ చేయడానికి 3-4 అవర్స్ కష్టపడి ఆ వీడియోని ఫైనల్‌గా పోస్ట్ చేస్తారు. ఇప్పుడు మన వీడియో బ్లర్‌గా ఉండి, ఆడియో క్లారిటీ లేకుండా నాయిస్ ఉండి, అండ్ బ్యాక్‌గ్రౌండ్ మెస్సీగా ఉండి, లైటింగ్ డార్క్‌గా ఉండి, మన యాంగిల్స్ ఎలా పడితే అలా ఉంటే, మన ఆడియన్స్ చూస్తారంటారా? మనం ఎంత మంచి కంటెంట్ వాళ్ళకి యూజ్‌ఫుల్ కంటెంట్ ఇచ్చినా సరే, స్కిప్ చేస్తారు, స్క్రోల్ చేస్తారు, ఎగ్జిట్ అవుతారు. కాదా? ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే సబ్‌స్క్రైబర్స్‌ని గెయిన్ చేయలేము. అండ్ మన మీద మనకే కాన్ఫిడెన్స్ ఉండదు. కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. అండ్ ఆడియన్స్‌లో ట్రస్ట్ ఉండదు. సో, ఇలా చేస్తూ మనము ఇంకెందుకు నా వల్ల కావట్లేదని చెప్పేసి ఫైనల్‌గా స్కిప్ జేస్తాము. What is the reason behind this failure? Not your content. The reason is you don't know how to present your video with quality. See, మన వీడియో ప్రెజెంటేషన్ అనేది సరిగ్గా లేకపోతే మనం ఎన్ని ఎడిటింగ్స్ చేసినా, ఎన్ని యాడ్ ఆన్స్ చేసినా సరే ఆ వీడియోకి అర్థమే ఉండదు. మీరు పెట్టే ఫోకస్ అంతా ఎడిటింగ్ మీద, ట్రాన్సిషన్ మీద ఉంటది. అలా కాకుండా మీ వీడియోని ఎలా ప్రెజెంట్ చేయాలో తెలుసుకోండి. దిస్ ఈస్ ద మెయిన్ థింగ్. యాజ్ ఎ బిగినర్‌గా నేను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. మనం వీడియోస్ షూట్ చేసేటప్పుడు అండ్ మనం మాట్లాడేటప్పుడు మనలో మనకి చాలా చేంజెస్ ఒస్తాయి. అరే! ఈ స్కిల్ నాలో ఉందా? అని మనకు తెలియని హిడెన్ స్కిల్స్ కూడా మనం తెలుసుకుంటాము. కమ్యూనికేషన్ చాలా డెవలప్ అవుతుంది. అండ్ 10 మందికి చెప్పగలిగే ఆ టాలెంట్, హిడెన్ టాలెంట్ అనేది మనలో ఉంది. నేను కూడా చెప్పగలను అనే టాలెంట్‌ని మనం తెలుసుకునేది బై ప్రాక్టీస్‌లోనే. నేనైతే చాలా థింగ్స్ నేర్చుకున్నాను. మీరు కూడా చాలా థింగ్స్ నేర్చుకుంటారు. బట్ ఒకటే కన్సిస్టెన్సీగా మనం చేస్తూ ఉండాలి. ఫెయిల్ అవుతున్నాము, సబ్‌స్క్రైబర్స్ రాలేదు, వ్యూస్ రాలేదు, ఇట్లా అని డిసప్పాయింట్ అయ్యి ఆగిపోవద్దు. ఒక రోజుకి మనము ఎదగాలి అంటే ఎన్నో సార్లు పడిపోతూ ఉంటాం. అయినా కూడా నిలబడి దాన్ని మనము ఓవర్‌కమ్ చేస్తూ వెళ్తూ ఉంటే మనలో ఉన్న హిడెన్ టాలెంట్స్ అన్నీ మనకు తెలుస్తాయి. సో, మనకి ఒకళ్ళు మనల్ని మోటివేట్ చేయాల్సిన అవసరమే లేదు. మన స్టోరీయే మనకు మోటివేషన్. ఒకళ్ళ స్టోరీ వింటే మనకిప్పుడు మోటివేషన్ ఒస్తుంది. తర్వాత ఆగిపోతుంది. అదే మన స్టోరీ అయితే మనకి ఆ ప్యాషన్ అనేది, ఆ పెయిన్ అనేది ఎప్పుడూ ఉంటుంది కాబట్టి మనము ఖచ్చితంగా మూవ్ ఆన్ అయిపోతూ ఉంటాము. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే సక్సెస్ కంపల్సరీగా వస్తుంది. కన్సిస్టెన్సీ అంటే ఒక నెల, 2 నెలలు చేసి వదిలేయడం కాదు. నేను ఈ డిజిటల్ ఎరాలోకి అడుగుపెట్టి ఇప్పటికి 3 ఇయర్స్ అవుతుంది. ఈ 3 ఇయర్స్‌లో ఎన్నో ఫెయిల్యూర్స్ చూసాను. అయినా సరే నేను ఆగలేదు. అయినా సరే ఆగలేదు. గ్రో అయ్యే వరకు ఆగకూడదని ఫిక్స్ అయ్యాను. సో, 3 ఇయర్స్ నుంచి నేను ఓపికగా నడుస్తూ ఉన్నాను కాబట్టి ఇందులో చాలా విషయాలైతే నేను తెలుసుకున్నాను. మనం ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వడం కాదు. మన వరల్డ్‌ని మనమే క్రియేట్ చేసుకోవాలి. మన చేతిలోనే ఉంటది. సో, ఈ స్ట్రగుల్ నుంచి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. దాని త్రూ నేను వీడియో షూట్ మాస్టరీ అనేది డిజైన్ చేశాను. నాలాగా ఎవరైతే వాళ్ళ ప్యాషన్‌ని సోషల్ మీడియా వేదికగా చేసుకొని వాళ్ళు గ్రో అవ్వాలి అనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ వీడియో షూట్ మాస్టరీ అనేది చాలా హెల్ప్ అవుతుంది. బయట ఆన్‌లైన్‌లో కోచెస్ ఎలా ఉన్నారు అంటే చాలా పెద్ద దొంగలండి. నిజంగా చెప్తున్నాను, ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. వేలకు వేలు ఫీజులు కట్టించుకుంటారు. మనకిచ్చే నాలెడ్జ్ మాత్రం జీరో ఉంటది. నేను ఫేస్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే. అలాంటి వాళ్ళది ఫేమస్ కోచెస్ మళ్ళీ. చిన్న చిన్న కోచెస్ కాదు. చాలా ఫేమస్ కోచెస్. అలాంటి వాళ్ళని నమ్మి మీరు దయచేసి మోసపోవద్దు. ఇది మాత్రం పక్కా చెప్తున్నాను. మీరు నా దగ్గర నేర్చుకుంటారా, నేర్చుకోరా అనేది సెకండరీ థింగ్. బట్ అలాంటి వాళ్ళు బాగా ఫేమస్ అయిన కోచెస్ వాళ్ళ దగ్గర జీరో నాలెడ్జ్ ఉంటది. చాలా మంది 99% అలాగే ఉన్నారు. 1% ఎవరో మనకి మంచి క్వాలిటీ కంటెంట్‌ని, క్వాలిటీ నాలెడ్జ్‌ని షేర్ చేస్తున్నారు. ఇవి కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. లేదు మీరు వెళ్లి వాళ్ళ దగ్గర జాయిన్ అయిపోయి, తర్వాత మోసపోయి, మళ్ళీ నా వీడియో చూసి, "అక్క మేమిలా మోసపోయాము. మీ వీడియో చూసాము. మళ్ళీ వచ్చాము." ఇలాంటియన్నీ చాలా మంది దగ్గర విన్నాను నేను. సో, ముందు మనము జెన్యూనిటీ ఎక్కడుంది అనేది రీసెర్చ్ చేసుకోవాలి. తర్వాతే స్టెప్ తీసుకోవాలి. ఓకే.
నా వీడియో షూట్ మాస్టరీ కోర్సు డీటెయిల్స్కి వస్తే రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి మీకు 30 days లో మీరు ప్రొఫెషనల్ గా వీడియోని ఎలా షూట్ చేసుకోవాలి, కెమెరా ముందు భయం లేకుండా ఎలా మాట్లాడాలి, పర్ఫెక్ట్ అయిపోతారు. కాకపోతే మీరు ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోవాలి. ఒక రోజు చేస్తారు, రెండో రోజు మిస్ చేస్తారు, ఇలా కాకుండా ఎఫర్ట్స్ పెట్టి నేర్చుకోవాలి. లెట్స్ గ్రో టుగెదర్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే, మీరు వీడియో షూట్ మాస్టరీ చేశారు కరెక్టే, మీకు ఏం క్వాలిఫికేషన్ ఉంది చేయడానికి, మీకు ఏం తెలుసు అని చాలా మందికి డౌట్ ఉంటుంది కదా. ఎస్, ఆ డౌట్ నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను. ఇది వచ్చేసి ఇంటర్నేషనల్ డిజిటల్ క్రియేటర్ అవార్డ్. కనిపిస్తుందా మీకు? చూడండి, డిజిటల్ క్రియేటర్ అవార్డ్. ఇది చూపిస్తే మిర్రర్ లో అనిపిస్తుంది కాబట్టి మీకు రివర్స్ లో కనిపిస్తుంది. అండ్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్సర్ అవార్డ్. చూడండి, సో 2 అవార్డ్స్ తీసుకున్నాను నేను, డిజిటల్ క్రియేటర్ గా ఒకటి, ఇన్ఫ్లుయెన్సర్ గా ఒకటి. 2 ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండి. ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు నేనైతే 4 అవార్డ్స్ అయితే తీసుకున్నాను. ఓకే, మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకొక విషయం ఏంటి అంటే, ప్రైస్ విషయానికి వస్తే వీడియో షూట్ మాస్టరీ కంప్లీట్ కోర్స్ 3,999 కి అవైలబుల్ ఉంది. కానీ మన సబ్స్క్రైబర్స్ కోసం లాంచింగ్ ఆఫర్ కింద ఇది జస్ట్ 1,999 కి మాత్రమే అవైలబుల్ ఉంది. దట్ టు ఫస్ట్ 20 మెంబర్స్ మాత్రమే ఈ ఆఫర్ ని గ్రాప్ చేసుకోగలుగుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ సెక్షన్ లో ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేస్తే నేను మీకు ఎక్కడ కనెక్ట్ అవ్వాలి అనేది రిప్లై ఇస్తాను. అండ్ నా నంబర్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా నాకు వాట్సాప్ కి కనెక్ట్ అయ్యి మీ స్లాట్ ని బుక్ చేసుకోవచ్చు. చాలా మంది తెలుగు వాళ్ళు డిజిటల్ అఫిలియేటింగ్ చేస్తూ ఉన్నారు అండ్ చాలా కంపెనీస్ లో, డిఫరెంట్ కంపెనీస్ లో చేస్తూ ఉన్నారు. బట్ వాళ్ళ కోచెస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వకుండా చాలా మంది సఫర్ అవుతున్నారు కదా. వాళ్ళందరికీ ద బెస్ట్ ట్రైనింగ్, ద బెస్ట్ గైడెన్స్ కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. చాలా స్ట్రాటజీస్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను. నీ బాడీలో ఒక ఎక్స్ట్రా ఆర్గాన్ వచ్చి చేరింది, అదేంటో తెలుసా? మన స్మార్ట్ ఫోనే. దాన్ని 24/7 స్క్రోల్ చేస్తూనే ఉంటావు. నువ్వు ఎవరి వీడియోలు అయితే చూస్తున్నావో, నువ్వు ఎవరి వీడియోలు చూసి గంటలు గంటలు టైం వేస్ట్ చేస్తున్నావో వాళ్ళు వాళ్ళ కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నారు. దానికి నువ్వు హెల్ప్ చేస్తున్నావు. ఇది నీ మైండ్ కి ఏమైనా తెలుస్తుందా? వాళ్ళేమో రీల్స్ క్రియేట్ చేసి వాళ్ళ లైఫ్ ని వాళ్ళు డిజైన్ చేసుకుంటుంటే, నువ్వేమో రీల్స్ చూస్తూ నీ లైఫ్ ని పాతాళంలో పడేసుకుంటున్నావు. మ్యారీడ్ ఉమెన్స్ కి చెప్తున్నాను, చిన్న చిన్న పిల్లలు ఉండి మ్యారీడ్ ఉమెన్స్ బయటకు వెళ్ళలేని సిచ్యువేషన్ లో పెళ్లికి ముందు మంచి మంచి జాబ్స్ చేసి ఇప్పుడు మీ లైఫ్ ని సాక్రిఫైస్ చేసి ఉంటారు కదా. చాలా డిప్రెషన్ లో కూడా ఉంటారు చాలా మంది. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. నేనేం చేయలేనని ఎప్పుడు అనుకోవద్దు. ఈ పీరియడ్ అనేది మీకు పిల్లలు, ప్రెగ్నెన్సీ, ఈ పీరియడ్ లో మీరు చాలా విషయాలు నేర్చుకుంటారు, చాలా పేషెన్స్ ని నేర్చుకుంటారు, చాలా మేనేజ్మెంట్ స్కిల్స్ ని నేర్చుకుంటారు. సో నా హస్బెండ్ నాకు సపోర్ట్ చేయట్లేదు, ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఇవన్నీ మైండ్ లోంచి తీసేసి ఒక్కటే గోల్, నీ పిల్లల ఫ్యూచర్ ని నువ్వు ఎలా డిజైన్ చేయాలో అది మాత్రమే థింక్ చేయి. హస్బెండ్ చూసుకుంటాడులే అని ఎప్పుడు అనుకోవద్దు. ఓకేనా? మా మమ్మీని చూసి నేను ఇలా ఉన్నాను, ఈ రోజు నేను ఇలా ఉన్నాను, నా లైఫ్ ని ఇలా సెటిల్ చేసుకున్నాను అంటే మా అమ్మని చూసి అని మన పిల్లలు మన గురించి మాట్లాడుకునే స్థాయికి మనం వస్తే మనల్ని ఎవ్వరూ పొగడాల్సిన అవసరం లేదు. ఓకే, ఒక గ్రేట్ మదర్ లా మనకి మనమే సర్టిఫికెట్ ఇచ్చుకోవచ్చు. నీ మైండ్ లో ఒక్కటే పెట్టుకో, నేను గెలవాలి, నేను గెలవాలి, నేను గెలిచి తీరాలి అన్న పదం ఒక్కటే నీ మైండ్ లో ఉండాలి. అండ్ లెర్నింగ్ మైండ్ సెట్ ఉండాలి నీకు. లెర్నింగ్ మైండ్ సెట్ లోంచి నువ్వు ఎప్పుడూ పక్కకు వెళ్ళకూడదు, అప్పుడే సక్సెస్ అవుతావు. ఇది రీల్స్ కో లేదంటే వైరల్ అవ్వడానికో చెప్పట్లేదు, నా లైఫ్ నేను చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. చాలా మందికి యూజ్ అవ్వాలి, చాలా మంది మదర్స్ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. ఈ కెరియర్ ని మీరు యూట్యూబ్ తో స్టార్ట్ చేయాలన్నా అండ్ ఇన్స్టాగ్రామ్ తో స్టార్ట్ చేయాలన్నా ముందు మీకు ఉండాల్సిన స్కిల్ మేజర్ పార్ట్ ఏదైతే ఉందో అది వీడియో షూట్ మాస్టరీ. మన వీడియోని మనం ఎలా క్రియేట్ చేసుకుంటామో అదే మన లైఫ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది, మన పర్సనల్ బ్రాండ్ ని బిల్డ్ చేస్తుంది. చాలా మంది చెప్తారు ఎడిటింగ్ నేర్చుకో అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ నేర్చుకో, ఇవన్నీ మనకి సెకండరీ థింగ్స్. అవన్నీ ఆ బేసిక్ ఎడిటింగ్స్ అండ్ థంబ్నెయిల్ డిజైనింగ్ కూడా నేను బేసిక్ గా మీకు అన్ని చెప్తాను. సో మీకు ఇవి బోనస్ కింద ఇస్తాను. ఓకే, మీ కెరియర్ ని స్టార్ట్ చేయడానికి స్టార్టింగ్ పాయింట్ నుంచి నేను తోడుగా ఉంటాను. ఎవరైతే స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారో నిరభ్యంతరంగా స్టార్ట్ చేయొచ్చు. అండ్ చాలా మంది ఇంత తక్కువ ప్రైజా అనుకుంటూ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తున్నాను, ఇది ప్రైస్ తక్కువ అని క్వాలిటీ లేని స్కిల్ అని మాత్రం దయచేసి అనుకోకండి. అండ్ ఈ ప్రైస్ ఎందుకు పెట్టానంటే నామినల్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా బేర్ చేసేలాగా ఉండాలి. అండ్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది చాలా ఎక్కువ ప్రైస్ అని కూడా అనుకుంటారు. మనం ఒక ఫెస్టివల్ వస్తే ఒక శారీ కొనుక్కుంటే ఈజీగా అయిపోతుంది. దేనికైనా యూజ్ అవుతుందా? ఒకసారి 2 సార్లు కట్టుకుంటాం, తర్వాత ఆల్రెడీ కట్టుకున్నాం అనుకుంటాం. అవునా? పిల్లలకి బట్టలు తీసుకోవాలన్నా ఏదో ఒక దానికి ఈజీగా అయిపోతుంది. అదే 2,000తో, అదే 1,999 రూపీస్తో మీరు ఒక స్కిల్ ని నేర్చుకుంటే మీ లైఫ్ ని మీరు రీక్రియేట్ చేసుకోవచ్చు. అవునా? ఈ ఒక్క స్కిల్ తో మీ లైఫ్ ఎలా ఉండాలని మీరు కలలు కన్నారో, కలలు కంటూ ఉన్నారో అలా ఆ స్టేజ్ కి మీరు ఖచ్చితంగా మీ లైఫ్ ని మీరు తీసుకెళ్లగలుగుతారు. యూట్యూబ్ లో జర్నీ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, చుట్టుపక్కల వాళ్ళు ఏదో అనుకుంటారు, వీధిలో వాళ్ళు ఏదో అనుకుంటారు, ఇంట్లో వాళ్ళు ఏదో అనుకుంటారని భయపడే వాళ్ళకి చెప్తున్నాను, నువ్వు ఎలా ఉన్నా ఏదో ఒకటి అంటూనే ఉంటారు.
నువ్వు సక్సెస్ అయ్యే వరకు నీ చెవుల్లో వినపడుతూనే ఉంటాయి. చెవిటి కప్ప గురించి మీకు తెలుసు కదా! అలాగా చెవిటి కప్పలాగా మనం ముందుకెళ్ళి మనం సక్సెస్ అయినప్పుడు అప్పుడే చెప్పాను సక్సెస్ అవుతదని అని కూడా అంటారు. ఓకే. సో, మీ కెరియర్‌ని స్టాప్ చేయకుండా రీస్టార్ట్ చేయడానికి మీకు ఇంతకంటే గొప్ప ఆపర్చునిటీ అయితే లేదు. చిన్న చిన్న స్కిల్స్ నేర్చుకొని మన లైఫ్‌ని రీస్టార్ట్ చేసుకోవడానికి మీరు రెడీగా ఉంటే ఐ యామ్ ఆల్‌వేస్ రెడీ ఫర్ యూ.